Hello everyone, today's video is Cisco reference model of IoT. So వీటిలో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ మనం టైప్స్ అంటాము. ఈ మోడల్ని మనం ఎలా ఎనేబుల్ చేస్తామంటే ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకొని లైక్ ఒరాకిల్ ఆర్ IBM ఫ్రేమ్వర్క్ అనమాట. సో సిస్కో ఐఓటీలో 7 లేయర్స్ ఉంటాయి. ఈ 7 లేయర్స్ అనేవి మనం డేటాని ఎలా ఇవ్వాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా డేటాను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేదన్నమాట. సో ఈ 7 లేయర్స్లో ఫస్ట్ వన్ కింద నుంచి ఎప్పుడైనా కింద నుంచే వస్తాము పైకి. సో ఫిజికల్ డివైజెస్ అండ్ కంట్రోలర్స్ అనమాట. లైక్ సెన్సార్స్ ఇవి ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది, అలాగే కంట్రోల్ చేసుకుంటుంది. కనెక్టివిటీ అంటే మనము డివైజెస్ని కనెక్ట్ చేసుకొని డేటాని షేర్ కానీ రిసీవ్ కానీ చేసుకుంటాము యూజింగ్ వైఫై ఆర్ కనెక్టెడ్ డివైజెస్ అనమాట. అలా షేర్ చేసుకున్నాక ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఇన్ఫర్మేషన్ని మనము స్టోర్ చేస్తాము, అది ప్రాసెస్ చేస్తాము అనమాట. ఎక్కడైతే జనరేట్ అయిందో అక్కడే ప్రాసెస్ చేసేసి ఇది యూస్ఫుల్లా కాదా, యూస్ఫుల్ అయితేనే సెండ్ చేస్తాం సెంటర్కి. డేటా అక్యుములేషన్, ఆ సెండ్ చేసిన ఎడ్జ్ కంప్యూటింగ్ దగ్గర ప్రాసెస్ చేసిన డేటా అక్యుములేషన్ అనేది స్టోర్ చేసిద్ది. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్నే చూపించి మిగతాయన్ని హైడ్ చేసిద్ది. డేటా అబ్స్ట్రాక్షన్స్లో డేటాని మనం ఏదైతే మనం ఇంపార్టెంట్ అని తీసామో దాన్ని మనం అప్లికేషన్ లేయర్కి ఇస్తాము. అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుందంటే ఆ డేటాని బేస్ చేసుకొని వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాక మనం కొలాబరేషన్ ప్రాసెస్కి ఇస్తామన్నమాట. అంటే మన గోల్ అచీవ్ అవ్వడానికి కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అయ్యి వర్కింగ్ అంటే అన్ని డివైజెస్ని వర్కింగ్ అంటే కలిపి